అందరికి మార్నింగ్ 6 to 8 నా మార్నింగ్ రొటీన్ చూసాయండి ఈ వీడియోలో. మార్నింగ్ అయితే క్యారీస్ కోసం అని చెప్పేసి ముందుగా రైస్ అయితే పొమ్మి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు ఆనబైతే వండుతున్నాను. ఈ ఆనబైతే వచ్చి 2 days అయితే అవుతుంది, కొంచెం ముదిరింది కానీ బాగానే ఉంటుంది అని చెప్పేసి పప్పు ఆనబైతే వండేస్తున్నాను అనమాట. ఇంకా ఈ లోపు ఆ రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ అయితే ఇంకా పెద్ద బాబుని అయితే నిద్ర లేపి వాడిని అయితే బ్రష్ చేయమని అనమాట. వాళ్ళు బ్రష్ చేసేలోపు నేను వెళ్ళి అయితే పొమ్మి పెట్టేశాను వాడి కోసం అని చెప్పేసి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోకి దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఏంటో కానీ నేను ఎప్పుడు ఫస్ట్ అట్టు వేసినా సరే అట్టు అయితే బాగా రాదనమాట. ఎప్పుడు ఇలాగే వస్తుంది, సరిగ్గా రాదు. నాకే ఎలా జరుగుతుందో మీరు ఎవరికైనా జరుగుతుందో కమెంట్ చేసేయండి. అడ్డు మగ్గేలోపు నేనైతే తాలింపు సరుకులు రెడీ చేసుకున్నాను అనమాట పప్పు కోసం అని చెప్పేసి. ఇంక మా వాడికి అట్లయితే వేసాను. క్యారేజ్ బాక్స్ కోసం అని చెప్పేసి స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేసేసాను. ఇంక పప్పు అయితే అయిపోయింది, దాన్ని అయితే మెదిపేస్తున్నాను అనమాట. మా పెద్దవాడికి అయితే స్నానం అయితే పోస్తారనమాట, అందుకని చెప్పేసి వాడు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసాను. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. అయితే మా పెద్దవాడు చాలా ఇష్టమైన కూర అనమాట. వాడికి పప్పు అంటే చాలా ఇష్టం, నాకు మా పెద్దవాడు కూడా పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి పప్పు అయితే వండేసాను. ఇంక ఇది వచ్చేసి మా వారైతే మెరుగు మొక్క అయితే వేసారనమాట. మొన్న దీంట్లో కొత్తిమీర వేసాము, ఈసారి మెరుగు వేసాము. మార్నింగ్ ఈవినింగ్ దీనికి ఖచ్చితంగా వాటర్ అయితే వేస్తారనమాట. ఇంకా అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్ బాయ్.